ఎర్ర సముద్రముని రెండుగా చేసినటువంటి వాడు. మన దేవుడు ఐగుప్తు సైన్యంని ఓడించినటువంటి దేవుడు. మన దేవుడు మనకి ఏమి లేకుంటే దేవుడు మనల్ని ఈ స్థలంలోనికి తీసుకుని వచ్చి ఈ స్థలంని దేవుడు మనకు స్వాస్థ్యంగా ఇచ్చిండు. కారణం ఏంటిది? మన పితరుడైనటువంటి అబ్రహాము దేవుని మాటకు విధేయత కలిగి ఉన్నాడు. అతడికి తెలుసు విధేయతనా, అతనికి అర్థమైంది ఏంటిది విధేయత కలిగి ఉండాలనా. దేవుడు ఆశీర్వదించాలంటే మన పితరుడైనటువంటి అబ్రహాంకి ఏమి లేదు, ఏమి లేకపోయినా కానీ అతడు ఇక్కడికి వచ్చిండు. ఇక్కడికి వచ్చినందుకు దేవుడు అతనికి సమస్తం ఇచ్చిందా. అయితే అతడు చిన్నప్పటి నుంచి నేర్చుకుంది ఏంటిది? విధేయత కలిగి ఉండాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవునికి నమ్మకంగా ఉండాలనేది నేర్చుకొని ఆ అడవిలోనే ఒక సితార తయారు చేసి అడవిలోనే దేవుణ్ణి స్తుతి